మాట్లాడుతున్నారముగా ఎక్కడ చూస్తున్నా ఎవరికి పోయిపోయినామో దేవుడు మాట్లాడే వాళ్ళకన్నా మనుషులు మాట్లాడే సేవకులే మనకే ఎక్కువైపోరు. నిజం చెప్పమని ఎవరు నమ్ముతారా? అబద్ధం చెప్పని నమ్ముతాం. కమ్మన మాటలు, తీయని మాటలు, మనుషులను పాడు చేసే మాటలు చెప్పమనుకో అని ఎక్కువ నమ్ముతాం. మనిషికి పనికొచ్చే మాటలు చెప్పి ఏమన్నా నమ్ముతామా? నమ్మం. ఎదుటోడి గురించి, ఇంటి పక్కల గురించి, ఇంటి ముందోళ్ళ గురించి మాటలు చెప్పామనుకో చాలా చక్కగా భయపడుతుంటూ వింటాం. నీ బ్రతుకు పనికొచ్చే మాటలు చెప్పి ఎవరు వింటారా? ఇక దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుడు ప్రవక్త బుజియా కుమారుడైన తన కుమారుని యెహెజ్కేలు ప్రవక్తను పిలిచాడు. ఆత్మ చేత, పరిశుద్ధ దర్శనము చేత బుజియా అనే కుమారుడిని తన తండ్రి అయిన కుమారుడిని యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు పిలుచుకుని ఏం మాట్లాడుచున్నాడమ్మా? ఇశ్రాయేల్లో కలిపి అయిన మనుషులు ఉన్నారు అని చెప్పడం కోసం దేవుడు పిలిచాడు. దేవుని వాక్య ప్రకారం చూసుకుని ఏమంటున్నాడు? నరపుత్రుడు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడను అని దేవుడికి మహిమ కలుగును గాక. ఏ ప్రవక్తతో మాట్లాడుచున్నాడు దేవుడు? యెహెజ్కేలు ప్రవక్తతో ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ వాక్యము చెప్పమని చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది దేవుడు మాటకి విలువ లేదు. అవునా? దేవుడు ఏం చెప్పాడని నీకు అనవసరం. ఇంకా అయ్యగారు చెప్పారంటే అయ్యగారు చెప్పిన మాట విన్నామనుకో నీ గోత్రుడు నువ్వే పడిపో కంపల్సరిగా. దేవుడు వాక్యం చెప్తుంది. ఈనాటి సేవకులు చాలా మంది ఏం చేస్తున్నారు? నుడిపైన కొండను ఏం చూపిస్తున్నారు? పచ్చని కొండగా చూపించి మిమ్మల్ని మేత చేయడానికి పైకి తీసుకెళ్లి ఆ కొండ మీద నుంచి సైతాన్ని దృష్టిలో తొచ్చివేస్తారు కదా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే పరిశుద్ధమైన మాటలు మాట్లాడే మాటల ప్రకారంగా యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడిన మాట దేవుడు నువ్వు నిలబడము, నేను నీతో మాట్లాడాలనుకున్నా. దేవుడు వాక్యం ఒక మనిషికి చాటి రాదు. వస్తుందా? ఒక మనిషి గురించి దేవుడు వాక్యం మాట్లాడినా ఒక మనిషికి నచ్చే వాక్యం రాసిందా? ఒక సంఘానికి నచ్చే వాక్యం రాసిందా? ఏం చెప్పింది? ఆయన పరిశుద్ధ ఆత్మ చేత తన తండ్రి దేవుడు ఏమి చెప్పాడో అదే బోధించాడేమో కానీ ఒక మనిషికి నచ్చే వాక్యం రాసడా? మరి మనం ఎందుకు మనుషులు మెప్పించే వాక్యం చెప్తున్నాం? అపోస్తలుడైన పౌలు వాక్యము బోధిస్తున్నప్పుడు సంబ్రాయి స్త్రీ పాపములో పడి ఉన్న ఆమె తన పాపం విడిచిపెట్టి దేవుళ్ళ తిరిగేదమ్మా. లక్షలు పెట్టి, స్టేజీలు కట్టి, బ్యాక్గ్రౌండ్ పెట్టి, విదేశీ సేవకులు తీసుకొచ్చి ఎంతో ఎంతో రంగులతో మైకులతో పెట్టి సభలు చేస్తున్నారు. ఒకరిని మారుతారా? అది దేని చేత? మనుషులకు ఉద్దేశపరంగా మత పరిచయం చేస్తారు కనుక ఎవరికి ఇష్టమా? ఇదే సభలో ఏ మీటింగ్లు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా అపోస్తలుడైన పౌలు కూడా అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన మీటింగ్లు పెట్టి ప్రార్థన చేస్తారు. చేయలేదా? ఆయన నిలబడిన ప్రతి స్థలము కూడా శుద్ధి చేస్తాడు. ఆయన ఉన్న ప్రతి స్థలము కూడా బాగు చేస్తాడు. వచ్చామో చెప్పేసా వెళ్ళిపోయాం కాదు. నా వాక్యము చేత ఎవరైనా మారారా? వాక్యం చెప్తున్నాం. తాగుబోతులు తాగుతూనే ఉన్నారు, వ్యభిచారం చేస్తూనే ఉన్నారు, దొంగతనం చేస్తూనే ఉన్నారు, మోసగాళ్ళు మోసం చేస్తూనే ఉన్నారు, దోచుకున్న వాళ్ళు దోచుకుంటేనే ఉన్నారు. లేరమ్మా? ట్రైన్ వెనకాల పెట్టి సరిగ్గా రావాలంటే ముందెళ్ళే ఇంజిన్ సరిగ్గా వెళ్తే వెనకున్న బోగిలు కూడా సరిగ్గా అంతా ఇలాంటి ట్రాఫిక్ ఏమంటో దోచుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. లేదా? వానికిస్తేనే ప్రార్థన, దశభాగం పెట్టేనే ప్రార్థన, మీరు చేసి వ్యాపారం వల్ల వచ్చేదాన్ని మాకు సగం భాగం పెట్టేనే ప్రార్థన. ఏం చెప్పాడు? పాడైపోయిన జీవితాన్ని బాగు చేయమని చెప్పాడేమో కానీ వారి మీద సంపాదించుకోమని దేవుడు చెప్పడా? పాడుకుంటేనే పరిచయం ఎలా లేదు. అన్నా అబక్కు ప్రవక్త అన్నాడు. ఆయన రాసిన వాక్యం చివరిలో చెప్తాడు, ఈ మందిరంలో గొర్రెలు ఉన్నా లేకపోయినా, సాల ఖాళీ అయిపోయినా నేను దేవుడితో నడుస్తానేమో కానీ మనిషిని మెప్పించే వాక్యం నా నోటర రానే రాదు. ఎందుకు? నాకు దేవుడితో ఉంటే చాలు, అంతే. సంఘం అభివృద్ధి పొందాలి, మనుషులు వచ్చేవాలి, మనిషి ఎంతమంది రావాలి అలా మనకు దేవుడితో నడుస్తామా?
మనుషులు చూసే సేవ దేవుడికి ఇష్టం లేదు. అవునా? ఎవరితో రావాలి? మన దేవుడితో రావాలి. మనం ఏం చేస్తున్నాం? మనుషుని చూస్తున్నామేమో కానీ దేవుడిని చూస్తున్నామా? స్వానుభూతితో ఒక గ్రామంలో అంటే అది సేవకులు ఉన్నారు. ఆ ఇద్దరు సేవకులు ఒకనేమో దేవుడు ఏర్పరచుకున్నాడు, ఒకరేమో స్వానుభూతితో మనుషులు ఏర్పరచుకున్నాడు అని ఎక్కువ ఎవరికి సపోర్ట్ వస్తారన్న మనుషులు ఏర్పరిచిన వారికి ఎక్కువ సపోర్ట్ ఎందుకు చేస్తా? వీళ్ళందరికి మనుషులు ఎక్కువ కనపడుతున్నారు కదా. దేవుడు ఏర్పరచుకున్న వాడినేమో దేవుడు కనపడతారా? మనుషులు చేసే కార్యాలు గొప్పవా, దేవుడు చేసే కార్యాలు గొప్పవా? దేవుడు చేసే కార్యాలే గొప్పవే. కంటికి కనబడవో, చెవికి వినబడతాయా? ఈ కంటికి ఎప్పుడైనా దేవుడు చేసే కార్యాలు కనబడ్డాయా? మనుషులు బలంలో సాయం చేస్తే 10 చెప్తున్నాం, అదే దేవుడిని ప్రాణాన్ని రక్షించాడు. ఎలాగని చెప్పావా? ఈ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాక్యం సెలవిచ్చిన మాట ప్రకారంగా ఈ ప్రవక్తని పిలిచాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో ఈ కనిపించే అన్ని గొర్రెలే కానీ ఆ గొర్రెల సగము గొర్రె చర్మం కప్పుకొని తోడేలున్నాయి. ఏం చేస్తారా? ఎప్పుడు కాపలాదారులు పక్కకి వెళ్తాడో ఆ గొర్రెలు తినేద్దామని చాలా తోడేలు చూస్తారా? మత పంచాయతీ ఎక్కువైపు వచ్చు. మతం మారనే, కులాలు మారనే, సంఘాలు మారనే దేవుడు అప్పుడు ఏం చెప్పాడు? మీరు బ్రతుకులు మార్చుకోమని చెప్పాడు. అంతే. మత పంచాయతీలు మందులు కూలగొట్టరా? శాపం చంపరా? దేనికి? నీ తల్లి చేసి వేరే తల్లిని పిలవమంటే ఊరుకుంటారా? అది తల్లి ఉన్నా లేకపోయినా అది తల్లిని ఫిక్స్ అయ్యాడంతే. ఏం చేయాలి? నీ ప్రవర్తన బట్టి వాడు ఏం చేయాలి? మారు మోసపోతాడు. అంతేగాని డబ్బులు కొట్టేసేసి ఊర్లంతా సంచులు తగిలించేసుకుని ఆ సందులోకి వెళ్ళి మీ మతం మారుకోండి, మీరు నమ్మే దేవుడు కాదు, ఆ దేవుని వదిలేయండి అని చెప్పి ఊరుకుంటారా? ఆయన వచ్చి మరి యేసు ప్రభు లేడు అని చెప్తే ఊరుకుంటారు? ఏం చేయాలి? ఆయన ఉన్నాడు అని నువ్వు చేసే ప్రార్థన చేత ఆ గ్రామంలో ఉన్న పీడిస్తున్న వ్యాధులు పోతే అన్యులు కూడా వచ్చి నీతో చేరరా? ఈరోజు మన చూసుకుంటే ఎక్కడ చూస్తున్నా మత ప్రచర్లు ఎక్కువ, మతాలు మార్చేవాడు ఎక్కువైపోయారు కానీ దేవుడితో సాధించేవాడు ఎవరు ఉన్నాడా? ఆత్మను రక్షించుకొని దేవుడు చెప్పాడు. 100 మనుషుల కోసం దేవుడు వచ్చాడా? ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఆదుకున్న సేవకుడు ఎవరంటారు? యెషయా 40 దేవుడు కనుక మాట్లాడిన వారు, ఇదిగో ఆదుకున్న సేవకుడు, ఇతను నా ప్రియమైన కుమారుడు, ఇతని స్వరము వీధుల్లో వినబడనేడు, అన్యుల మధ్య తీర్పు తీర్చుచున్నవాడు అయిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు నమ్మిన వారు తప్పు చేస్తే ఒక తీర్పు, అన్యుల తీర్పు తప్పు చేస్తే ఒక తీర్పు ఇచ్చే దేవుడు కాదైనా. నువ్వు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకు తగ్గ శిక్షణ దేవుడు ఇస్తాడు. నువ్వు ఎవరైనా కదా, నేను సేవకుని కదా, నేను సంఘ పెద్దను కదా, సంఘంలో నేను ఫాన్కి వెళ్తాను కదా, నేను మందులు కట్టించాను కదా, డైలీ వేజ్ ప్రార్థనకి వెళ్తాను కదా, ఇక తప్పు చేసి దేవుడు క్షమించేస్తాను అనుకున్నావేమో. కాదు, నీకు తగ్గ శిక్ష దేవుడు ఇస్తాడు. ఎవడా? ఈనాడు చాలా మంది దుర్బోధనగా పడిపోతున్నారు. దేవుడు వాక్య స్వాతంత్రం ఎవరు మాట్లాడని చెప్తా, మీరు వినిచిన మాటలు, అది చెప్పే మాటలు మీరు చెవి ఎక్కి అవి మంచా చెడు అని ఆలోచించుకోండి అని వాక్యం సెలవు ఇచ్చింది. ఎవరమ్మా? అయ్యగారి మీద ఎక్కువ మనకు ఏమన్నా తెలుసా? మోజెక్కువైపోయింది. ఆ ఊరి నుంచి సేవకులు వస్తున్నారంట, వాక్యం చెవి ఎంతకి వెళ్తలేదు. ఇంచుమించు చాలా మంది ఒక తల్లి అంట ఎక్కడ మిడిమడానికి వెళ్ళిపోతాం, ఎక్కడ ప్రాంతంలో వెళ్ళిపోతాం. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చూసి అన్యులు కూడా మార్పు చెందాలి. వారు అడుగుచున్నారు, మీకు దేవుడు ఏ కార్యం చేస్తాడు? దేవుడు నమ్ముకోవడం వల్ల మీకు ఏం ఉపయోగం అని అడుగుచున్నారు. నిరూపించారు. ఎక్కడన్నా బైబిల్ పెట్టుకుని సంఘంలో బైబిల్ వేసుకుని ఎక్కడ ప్రార్థన కలపడితే అక్కడికి వెళ్ళిపోయి, ఎక్కడ మీటింగ్ కలపడితే అక్కడికి వెళ్ళిపోతే దేవుడు మార్చేస్తాడా? నీ కార్యం చేసేస్తాడా? ఒక తల్లి అంట, ఒక గ్రామంలో అంట, మన గ్రామం తీసుకుని ఒక తల్లి ఎక్కడ ప్రార్థనకి వెళ్ళిపోయేదంట, ఎక్కడ మీటింగ్ వెళ్ళిపోయేదంట. ఇంటికి వచ్చిన తర్వాత భర్తను వేధించేసిందంట. ఇరుగు పొరుగు వారితో ఏం కాదు సమాధానంగా ఉండేది కాదంట. అక్కడ ఎవరు తిడతారు? ఆమె తిడతారు. ఎవరన్నా ఏమంటారు? ఈ ప్రార్థన మాందో దేవుడు అంటదే. ఏం దేవుడు ఇదే చెప్తాడేమో. అవును, ఎవరు తిట్టారా? ఎవరు తిడతారు? దేవుడు పని చేయమని చెప్పాడా? చేసి అన్నేమో మనము, మాటలేమో
దేవుడు అంటున్నాడు, మీరు చేయుచున్నది మీరు ఎరగరు కనుక మీరు చేసే పాపము నాకు ఏమైనది గాయమై ఉన్నది మీరే తెలుసుకుందని వాక్యము సెలవిస్తుంది కదా. నేను తప్పు చేస్తే ఆయన ఎందుకు శిక్ష అనుభవించాలి? నేను పాపము చేస్తే నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నేను శరీరంలో సుఖ బంధాలతో పడుతుంటే, నేను సాంకేతికంగా నడుస్తుంటే, నా శరీరంలో ఆసుకములు పడిపెట్టే నేను చేసిన అపవర్తన పాపములకి నువ్వెందుకు అనుభవించాలి శిక్ష అంటే దేవుడు అంటున్నాడు, ఓ బుద్ధిలేని కుమారుడా, నా పక్కన ఎముకను తీసి నీకు ఎముకగా ఇచ్చాను, నా శరీరంలో తీసి నీకు మాంసముగా ఇచ్చి నేను మనిషిగా రూపించి ఈ లోకానికి ఇస్తే నువ్వేం చేస్తున్నా? నా గాయానికి నేను పెట్టిన మంటకి మళ్ళీ నాకేమవుతాం ఎన్ను పోటు పొడుస్తున్నావు. చాలా మంది అలాగే ఉన్నారు. సోదిగాలికి సెకనాలకి ఎక్కువైపోరు, బైబిల్ తీసేవాళ్ళకి ఎక్కువైపోవచ్చు. ఒక తల్లి బైబిల్ తీస్తాం, కీర్తన గ్రంథంలో 23 అధ్యాయం ప్రతి అధ్యాయం అది ఉంటుంది. యెహోవా నా కాపరే ఉండదా? బైబిల్ మూసి తెరవంటే ఏ అధ్యాయం అవుతుంది చెప్పగలమా? తెలిసి కాదు, తెరవకుండా చెప్పాలి. అది దేవుడి ఏర్పాటు అంటే. నవాహు ప్రతి ఇంటిని తిరిగేశాడు, గచ్చిగల్లాగా అడుక్కుంటాడు. ఏమనుకున్నాడు? నా కుమారులారా, నా కుమార్తెలారా, మన మీదకి జల ప్రయాణాలు వస్తున్నాయంట, మీరు నా వైపు రండి, దేవుడి వైపు తిరిగినని ఒక్క వీళ్ళు కాదు, ప్రతి ఇల్లు తిరిగాడు. తిరిగనా? జల ప్రయాణం వచ్చాక చెప్పాడా, రాకముందు చెప్పాడా? నవాహు ఇప్పుడు చెప్పాడమ్మా? దేశం మీదకి వరద వచ్చాక చెప్పాడు, వరద రాకముందు చెప్పాడా? వరద రాకముందే చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? జరిగిన తర్వాత చెప్తాం. బైబిల్ పోయి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయి, ఏ అధ్యాయం రాబోతుందో దానికి దేవుడు చూపిస్తాడు. చూపించడా? నీ బ్రతుకులు మారాలంటే వాక్యమే. ఈనాడు చాలా మంది బ్రతుకులు పాడేపడే కారణము దుర్బోధనకి పాడైపోతున్నారు. వాళ్ళకి కమ్మల మాటలకి, తీయన మాటలకి, వాళ్ళు చెప్పే మాటలకి లోపడిపోయి ఏం చేస్తాడు? ఇది నిజమేమని తిరిగి అవుతాడు. తిరిగినా దేవుడు ఏం చెప్పాడు? నా వైపు రావాలంటే మీరు చాలా బాధలు పడాలి. భక్తుడు అంటే ఏం పొందాలి? బాధలు పడాలి, శ్రమలు పడాలి, అనుభవించాలి, శోధనలు పడాలి, అపవాది మీ మీద చెలరేగుతాయి. అయినా కానీ మీరు ఎలా ఉండాలి? ఓర్పుతో ఉండాలి. నా దేవుని యెహోవా నా మీదకి రానయ్యన్నాడు, అది ఓర్పుతో ఉండాలి. నీకెవరైనా హాని చేస్తే వారికి ఏం చేయాలి? నీకెవరైనా కీడు చేస్తే వారికి ఏం చేస్తావా? నీకెవరైనా అపకారం చేస్తారు, ఉపకారం చేస్తావా? నీకు ఎవరన్నా ఉన్న సమస్యల నుంచి నీకు ఎవరు కూడా సాయం చేయలే, ఆ సమస్యలు పడితే నువ్వు వారికి సాయం చేస్తావా? నీ శత్రువుకి సాయం చేస్తావా? నేను కొట్టిన వారికి సాయం చేస్తావా? నేను తిట్టిన వారికి సాయం చేస్తావా? కానీ దేవుడు ఏంటి ఏమంటున్నాడు? నా కుమారుని పిలిచి ఎక్కడికి వెళ్ళమని చెప్పాడు? నా శత్రువులైన ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి నువ్వు నిలబడు. నీకు వారికి ఏదైనా గొడవ అయిందనుకో, అది ఇంటి ఏదైనా ఫంక్షన్ చేసి నువ్వు వెళ్తావా? నీకాడికి ఏదో యుద్ధం జరిగిందనుకో, అది ఇంటి ఏదైనా అపకారం చేయడా, ఏదైనా జరిగినా అది ఇంటి ఎవరైనా చనిపోయిన వెళ్తావా? వెళ్ళవు. మరి దేవుడు ఏంటి? తన పెద్దల కాలం నుంచి ఏమైనారంటారా? దేవుడికి విరోధులై ఉన్నారు. ఏరా ఎవరైనా ఇశ్రాయేలు దేవుడికి ఎప్పటి నుంచి? వాళ్ళ కాలమే కాదు, వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా ఏమైనాడు? శత్రువులయ్యే ఉన్నాడు. దేవుడికి నాకు మనకే పోలికలు ఏం చేస్తా? ఆయన శత్రువునైనా కానీ ప్రేమిస్తాడు. సేవకుడు అంటే సహాయం చేసేవాడు కానీ దోచుకున్నవాడు కాదు. సహాయం చేసేవాడు వచ్చి సేవకులు పెద్ద పెద్ద మినిస్ట్రీ సంఘాలు ఉంటాయి. ఆ మినిస్ట్రీ సంఘంలో చాలా మంది వ్యాధిగ్రస్తులు, వారికి సర్జరీ చేయాలి. ఆ సేవకుడు తెలుసు సర్జరీ చేస్తే బతుకుతుందని. ఆ సేవకుడు కూడా రాబాల్లో సగం తీసి ఆమె చేస్తే బతుకుదని తెలుసు. ఇస్తాడా? ఆమెకేమన్నా నాకు లాభం ఏంటి? ఆమెకేమన్నా నాకు లాభం ఏంటంటే ఇచ్చేదానికి రెట్టింపు దేవుడు ఒక రోజు నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాము 1 కోట్ల ఆస్తులు వదిలిపెడితే 3 కోట్ల ఆస్తి దేవుడు ఇచ్చాడు. ఎవడా? నువ్వు ఒక్కడు వదిలిపెడితే దేవుడు నీకు 10 ఇస్తాడు. ఎవడా? ఒక్కడి కోసం ఒకటి పొడిచిపెట్టావంటే దేవుడు 10 మందికి సహాయం చేస్తాడు. దేవుడు చేస్తాడు. చేయడా? ఈనాడు చాలా మంది దోచుకున్న వారు ఉన్నారని సాయం చేసేవాళ్ళు ఉన్నారా? కానీ దేవుడు ఏం చేస్తాడు? తనకున్నదంతా లేని వారికి ఇచ్చాడు. ఎవరైనా సుంకరైన మొత్తం దేవుడు పిలిచాడు.
ఎందుకు పిలిచాడు? ఏమన్నాడు పిలిచినప్పుడు? నా కుమారుని వస్తాయి, నువ్వు నన్ను వెంబడించాలంటే ఏం చేయాలి? నీకున్నది యావదాస్తి ఏం చేయాలంట? పేదలకి, ఏమీ లేని వారికి పంచి పెట్టాలి అన్నాడు. పెట్టాడా? పంచి పెట్టాడు. చాలా మంది అంటారు చూడండి, పోయేటప్పుడు ఏది మన అంట సేవకులు చాలా మంది మాట చెప్తారు. ప్రతి సేవకుడు చెప్తుంది మాట. ధర్మం కోసం మనం పొట్టలే, ఐశ్వర్యం కోసం మనం పొట్టలే, పోయేటప్పుడు ఏది మనం వెంట రాదు అని చాలా మంది బల్ల కొద్ది ఎరిసి కేకలేసి మంచి మంచి సేవకులు ఎంతో మంది చెప్పారు. మరి ఎందుకు పోయేటప్పుడు అంటే ఏది రాదు కదా, ఎందుకు మేము అంత సంపాదిస్తున్నాం? మళ్ళీ ఏమి వరకు పంచుకోవచ్చు కదా, ఇస్తే ఆశీర్వాదం ఏంటో వస్తుంది కదా, రాదా? ఆనాకు మన ప్రవర్తన మన భరత గ్రంథంలో కనపడదు. ఆది గ్రంథంలో చూడవలసిన మంచి ప్రవర్తన. ఆయన ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు. ఏ పరిచర్య? దేవుడి పరిచర్య. ఆయనకి ఎవరైనా కాడికి తీసుకొచ్చి ఇస్తే ఆ రోజుకి ఏం జరిగిపోతే తీసుకుని జోబులో పెట్టుకుని వెంటనే ఏం చేసి ఆ గ్రామంలో ఎవరైనా వృద్ధులున్నా, ఎవరైనా వ్యాధులున్నా, ఎవరైనా తల్లిదండ్రులు వదిలేసిన వాళ్ళు ఉంటారు చూడండి, వారి పెట్లు ఉన్నా, ఒకవేళ పెట్ల తల్లిదండ్రులు వెలివేసిన వాళ్ళన్నా వారికి సహాయం చేసేవాడు. మనం ఏం చేస్తున్నావు తల్లి? సేవకుడు అంటే అందరితో సమాధానంగా ఉండాలి. ఆయన ఏం చెప్పాడు? సేవకులు అంట బాడీలు పుట్టు ఎక్కువైపోయినట్టు లేదా ఉన్నారా? సేవకులను ఏం చేయాలి? ప్రేమించాలి. బాడీ కొట్టచ్చా? తల్లిదండ్రిని కొడొచ్చా? తల్లిదండ్రిని విలువేయచ్చా? నీవే తండ్రిని కొడితే సంఘస్థులు ఏం చేస్తారు? నీవే నీ తల్లిని వేరు చేసేస్తే సంఘస్థులు ఏం చేస్తారు? నీవే నీ భార్యని కాదంటే సంఘస్థులు ఏం చేస్తారు? చాలా మంది చూడండి, ఇది సేవ చేస్తారు, పరిచయం చేస్తారు. ఈయన భార్య వంకర బుద్ధిది, ఈయన బిడ్డలు వంకర బుద్ధోలు, వీళ్ళ కుటుంబమే నీచమైన చాలా మంది అంటారా? గ్రంథంలో కూడా ఒక ఆయన ఉన్నారమ్మ. ఎవరైనా? ఏలియా. గొప్ప సేవకుడే, మంచి ప్రవక్త. మొదటిగా ఆనాకు తన శరీరముగా పరలోక రాజ్యం చేరుకుంటే రెండో భాగంలో ఉన్నవాడు ఎవడు? ఎవరమ్మా? ఏలియానే ప్రవక్త. ఎక్కడ చేరాడు? తన సత్య స్వరూపమునకు శరీరముగా పరలోక రాజ్యం చేరుకున్నవాడు ఇతనే. వీళ్ళ బిడ్డలు మంచివారా? ఏం చేసేవారు? మందిరానికి వచ్చే స్త్రీల మీద చెడుగా చూస్తూ, చెడుగా మాట్లాడుతూ సాంగత్యం చేసేవారు. దేవుడు ఊరుకున్నాడా? ఏమన్నాడు? కుమారుడా, నువ్వు మరణించేటప్పటికీ నా సంఘములో నీ కుమారుడు కాదు, వేరేవారు రావాలి. నేను ఎవరైతే చూపిస్తానో వారినే చూపించు అన్నాడు. ఇలాంటి సేవలు అంటే చూడండి, ఏదో గవర్నమెంట్ జాబుల్లాగా తండ్రి చచ్చిపోతే కుమారుడు, కుమారుడు చచ్చిపోతే కూతురు, కూతురు చచ్చిపోతే కాళ్ళు, ఒక తండ్రి బట్టి చచ్చిపోతే భార్య, పోస్ట్ రోజు. ఒక గవర్నమెంట్ టీచర్లు ఉన్నాయి, సార్కి ఏదైనా పని ఉందనుకో, సార్ లేకపోతే మేము అలా మిస్సెస్ వెళ్ళి మన స్కూల్లోకి వెళ్ళి పాఠం చెప్తే ఊరుకుంటారా? ఏం చేస్తారు? పొమ్మంటారు బయటికి. కానీ దేవుడి దగ్గర లేవు. ఏమైపోయి ఐదు పనులు బయటికి వెళ్ళాలనుకో, అమ్మగారు వాక్యం చెప్పేస్తున్నాయి. అబ్రహం లేడు, అబ్రహం బయటికి వెళ్ళాడు, తన భార్య వచ్చి వాక్యం చెప్పిందా? ఏం చెప్పింది? సంఘస్థులారా, నా కుమారులారా, కుమార్తెలారా, దేవుడు నాకు ఇంకా వరం అవ్వలేదు, మన దేవుడైన అబ్రహాము వచ్చే వరకు మనం వేచి చూద్దాము. అని ఎప్పుడు వచ్చినా ఏం చేద్దాము? చాలా ఏం చెప్పింది? నేను వాక్యం చెప్పేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఏమంది? మన దేవుడు ఏర్పరిచిన కుమారుడు అబ్రహాం ఎప్పుడు వస్తాడో అప్పుడు వరకు మనము వేచి చూద్దాం. ఈరోజు ఏమైపోయింది? భర్త బయటికి వెళ్ళిపోతే భార్య వాక్యం చెప్పాడు. 69 రోజు అరతి లేని నన్ను ఏం చేసినామా? ప్రేమించి పిలిచాడంట. ఎవరన్నాడు? పౌలు అన్నాడు. అసలు నేను సేవ చేయడానికి అర్థం ఏమన్నా? పౌలుకి అసలు అర్థం ఉందా? బైబిల్ ఎక్కడానికి, బైబిల్ పడుకోవడానికి, వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయడానికి అర్థం ఉందా? ఎవరు చెప్పారు పాపము చేసే వారికి వాక్యం చేయడం అర్హత లేదని? ఎవరు చెప్పారు తాగుబోతుకి మందిరానికి రాకూడదని? ఎవరు చెప్పారు వేషలు ప్రార్థనకి రాకూడదని? వాక్యం చెప్పిందా? ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పాడు? నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని రా అని చెప్పాడు. వాక్యం ముందు ఎవరి కోసం?
క్రైస్తవుల కోసం కాదు, వాక్యం ఉందే సేవకుల కోసం కాదు, వాక్యాల కోసం, మనుషుల కోసం కాదు. ఎవరైతే తప్పుపోయి తిరుగుచున్నారో వారి కోసమే వాక్యం. నశించుచున్న వారికే ఆ వాక్యము. నీతిమంతుల కోసం దేవుడు రాదు, పాపుల వరకే వచ్చు. ఏ రోగము లేని వారికి వైద్యులు అవసరంలే, అనారోగ్యం ఉన్న వారికే ఎవరు కావాలి? వైద్యుడు కావాలి. ఏ వైద్యుడు? పరమ వైద్యుడు కావాలి. ప్రభు అంటే నీ కార్యాలు జరగవు. దేవా అంటే నీ వెలికట్లేవు. యేసయ్య అంటే నీ బ్రతికి మారిపోదు. ఏం రావాలి? నీలో మార్పు రావాలి. నోరు మంచిదైతే ఏమవుతుందట? నాకు అదేం తెలియదు కానీ నిజం చెప్తున్నాను, నీ మనస్సు మారితే దేవుడిని ఎద్దకు వస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. విలువ లేని మనుషులతో సహవాసం చేయకు, విలువించే దేవుడితో సహవాసం చేయకు. నువ్వు నష్టపోతే ఎవరొచ్చారు? అనారోగ్యంతో పడి ఉన్నప్పుడు, మంచం మీద పడినప్పుడు ఎవరొచ్చారు? నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎవరొచ్చారు? నువ్వు బాధలో ఉన్నప్పుడు ఎవరొచ్చాడు? ఎవరొచ్చా? కొంచెం ఐశ్వర్యం కలిగిన తర్వాత అందరూ వస్తారు, కొంచెం బంగారం కలిగిన తర్వాత అందరూ వస్తారు, విదేశంలో సంపాదించిన తర్వాత రాసి పూసుకుని అందరి దగ్గరికి వస్తారు. అలా మనుషులు ఎలాంటోడు? ఇండి బంగారానికి చూసి వచ్చేవాడు. స్వామి దేవుడు చెప్పాడు, ఎండి బంగారకైనా మిన్నయ్య పేరు దేవుడు నీకు ఇస్తాడు. ఎవడా? గొప్ప విషయం కన్నా మంచి పేరు దేవుడు నీకు. ఏ గ్రంథం చెప్పామా? సామెతల్లో 22లో దేవుడు మాట్లాడుచున్న మాట ఏం తెలుసా? ఏమన్నాడు? మంచి బంగారం కన్నా, వెండి బంగారం కన్నా మంచి పేరు దేవుడు నీకు ఇస్తాడు. అంటే దేవటి ఏంటి? నా దగ్గర ధనం ఉంటే, వెండి బంగారం ఉంటే లోకం ఏమేస్తుంది? మంచి పేరు వేస్తుంది. అదే మనిషి దగ్గర వెండి బంగారము ఐశ్వర్యము లేకుండా ఒక దరిద్రుడిగా ఉన్నాడంటే ఎవరు నిలవేస్తాడా? వస్తాడా? మందు ఇప్పిస్తాం చెప్తే 10 మంది వస్తారు, నీకు మధ్య ఇప్పిస్తాం చెప్పు 10 మంది స్నేహితులు. అదే వ్యక్తి హాస్పిటల్ పడినప్పుడు ఫోన్ చేసిన హాస్పిటల్ అని చెప్పు, ఎవరు వస్తారా? ఎందుకు? వీడు మందు ఇప్పిస్తారు కూడా వస్తారు. అటు వెళ్ళానుకో ఇన్వెస్ట్ కొట్టి నేనే కట్టలేము. దేవుడు నీకు సహాయం చేసిన వాడిని నువ్వు ఎప్పుడు మరవనే మరవను. ఒకవేళ నీకు ఎవరన్నా ధనము సహాయం చేసిననుకో, అది నీకు కలిగించాడు, వాడికి తిరిగి అలాగే ఇవ్వాలి. దేవుడు వాక్యం సెలవిచ్చిన మాటల ప్రకారం నేను మాట్లాడించిన మాట నేను చెప్తున్నా. ఆయన నాతో నేను నరపుత్రుడు నా మీద తిరుగుబాటు చేస్తే జరిగి నేను పంపించున్నాను. అసలు దేవుడు ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు? నీకెవరన్నా అన్యాయం చేస్తే వాడు అవి చూద్దాం వస్తే, నీకెవరన్నా నమ్మక ద్రోహం చేస్తాడు అవి చూస్తావా? ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు, ఇద్దరు కూడా వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళ ఒకరు నీకు నమ్మక ద్రోహం చేస్తారు అవి చూస్తాను వస్తే వాడితో మాట్లాడతావా? ఊరు వాళ్ళందరూ చెప్పారు చెప్పవా? కానీ దేవుడు ఏంటి? తన పెద్దల కాలం నుంచి కూడా దేవుడు మోసం చేసి ఏమన్నాడు? నా బిడ్డలు ఆపదలో ఉండాలని ఎవరు పంపిస్తున్నాడు? ఇశ్రాయేలు ఎంతగా ఎవరు పంపిస్తున్నామా? యెహోవా ప్రవక్తని దేవుడు పంపించు. దేవుడి యొక్క వాక్యము నీకు విలువైన మాటలు చెప్తుంది. ఈనాడు సేవకులు ఏం చెప్తున్నాడు? మనిషిని పాడు చేసే మాటలు, మనిషిని ఆటంకించే మాటలు చెప్తారు, కానీ మనుషులు మార్చే మాటలు ఎవరు చెప్తున్నారా? సంప్రాయిసి పాపం చేస్తుంది. ఆమె చేస్తున్న పాపం ఎలా తెలుసుకుంది? వాక్యం తెలుసుకుంది. నువ్వు చేస్తున్న పాపం మన వాక్యం వింటున్నావు, ఎందుకు మారు మనసు పొందుతలేదంటే ఆమెమో హృదయంతో అంటే నీవేమో చెబుతూ చాలా మంది ఏమైందో అబద్ధ సేవకులు ఎక్కువైపోతే ఎక్కువ అబద్ధ భద్రులు కూడా ఎక్కువైపోతుంది. లేరా? ఎప్పుడమ్మా పేతురు మొదటి 2వ పేతురులో 3వ వాక్యం చెప్తుంది, మీకు భక్తి ఉంది కానీ ఏమి లేదు, విశ్వాసము లేదు. కదా? భక్తి ఉందనే భయం లేదు. మీరు సుఖానికి ఎక్కువ బానిస అయిపోయారు. మీరు సుఖాన్ని ప్రేమిస్తున్నారు కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుడు అంటే చాలా మంది ఎట్టకారంగా చేస్తున్నారు. దేవుడు అంటే చాలా మంది ఏలం చేస్తున్నారు. దేవుడు అంటే చాలా మంది చాలా రకాలుగా చూస్తున్నారు. ఆ దేవుడు అంటే ఏం చేస్తాలే, దేవుడు అంటే ఏం చేసుకుంటాలే, ఆయన వాళ్ళు ఏమవుతుంటారేమో
ఆయన ఏం చేయడు, ఒక్క దెబ్బ కొట్టాడంటే నీ బ్రతుకు అంతేమైపోతే ఎత్తుకు పనికిరాకుండా. కొనసాగుతున్న జీవితం మధ్యలో కొనసాగిపోవాలంటే దేవుడు వాక్యం చెప్తుంది. అంత బాగా ఉంటాడు, తినటాకుంటుంది, ఉంటాకుంటుంది, తినడానికి అన్నింటిలో బాగుంటుంది. నీ జాబ్ బాగానే ఉంటుంది, నీ డబ్బు సహాయం బాగుంటుంది, నీ పోషణ అంతా బాగుంటుంది. అంతా బాగున్నప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఒక దెబ్బ కొడతాడు. పక్కన చూసి దేవుడు కొడతాడు. మనుషుల్లాగా ఎప్పుడు పడతాడా, ఎప్పుడు నేను పోవాలి తీసేద్దాం, ఎప్పుడు చంపేద్దాం, ఎప్పుడు నేను పడుకుంటామంటే ఒకే ఒక దెబ్బ దేవుడు కొడతాడు. పూర్వస్థితి మొత్తం దేవుడు మార్చాడా దేవుడు అంటే ఉన్నట్టు లేనట్టు నేను చేయగలిగినది వాక్యం చెప్తుంది కదా. నేను తలగా చేయగలడు, తోకగా చేయగలడు. నీ స్థితిని మారాలంటే దేవుడే. నీ స్థితి తలగెల్ల అయిపోయిందా? ఎందుకు పనికి రాకుండా అయిపోయావా? ఎస్తానికి బానిస అయిపోయావా? ఒకవేళ దేవుడు మాటినో నీ బ్రతుకు దేవుడు మారుస్తాడు. మార్చడా? నా బిడ్డలు మారరు. ఎందుకు మారుతారు? నీవనుకున్నా నా బిడ్డలు మారని ఇంకా మారుతారో ఏమనాలి? నా బిడ్డలు మారుతారు. ఎలా మారుతారో? ప్రభు గొప్పవాడు, నా బిడ్డలైన వాడు అంతకన్నా ఘోరస్తులు దేవుడు మార్చాడు. నన్ను మార్చడా? తల్లిదండ్రులు ఏం చెప్పారు పిల్లలకి? దేవుడు వాక్యం చెప్తుంది, పిల్లలారా మీ తల్లికి తండ్రికి కోపము రేపము. అది దేవుడు వాక్యం చెప్పింది. తల్లిదండ్రులారా మీ బిడ్డకి ఏం రేపకండి? కోపము రేపము. అంటే ఏం చెప్తుంది వాక్యం? తల్లికి తండ్రికి కుమారుడికి ఏముండాలి? సమాధానం ఉండాలి. అన్న మాట ఏంటో నువ్వు మాట విను. నా కొడుకు నా మాట ఏంటో అని అనగానే నువ్వు నా మాట వినొచ్చు కదా. ఎంతమంది దేవుడు ఏమన్నాడు? వీళ్ళు నా మాట ఏంటో, అందుకే ఆ మాట ఏంటని అన్నాడు. వీళ్ళు ఎలాగైనా తోడకు రారు కదా, నేనే వాడు తోడ నడుస్తాను. ఎందుకు? ఒకవేళ పడిపోతే వాళ్ళని పట్టుకున్నవాడు ఎవరు లేడు కదా, నేనే వాళ్ళు పట్టుకోవాలి. వాళ్ళు చేసే చెడైనా మంచి అయినా ఏదైనా నేను వాళ్ళ త్రావులోకి వెళ్తా. ఎందుకు? వాళ్ళకి కూలిపోతే ఏదైనా రాయి తగిలి గొప్ప దగ్గర పడిపోతే వాళ్ళు పట్టుకున్నవాడు ఎవరు కూడా లేనే లేదు కదా. నేను ఏం చేయాలనే పట్టుకోవాలి. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు ఎవరమ్మా? ప్రియమైన కుమారుడు. దేవుడు ఆదుకున్న వాళ్ళు ఆత్మ ఉంటుంది, మనుషులు ఆదుకున్న వాళ్ళు ఏమంటున్నారు? మనుషులు ఉంటారు. నీకు మనుషులు కనపడుతున్నాయి కానీ దేవుడు ఆత్మచ్చిన ఆత్మ కనపడుతుందా? దేవుడు ఆత్మ చాలా బలమైనది. చాలా మంది భయం లేక భక్తి లేక సేవ చేస్తున్నారు కానీ అభివృద్ధి చేస్తున్నారు. మనుషులు అభివృద్ధి చేస్తున్నారు కానీ దేవుడు అభివృద్ధి చేస్తున్నారా? యెరూషలేము మందిరంలో వ్యాపారాలు ఎక్కువైపోయి. ఏ మందిరంలో అమ్మా? యెరూషలేము మందిరంలో ఏమైపోయి? వ్యాపారాలు ఎక్కువైపోయి. పిట్టాలని పిట్ట రెట్టాలని పిట్టకి సహాయం చేయడానికి వాళ్ళు వండుకోవడానికి మాంసాహారంలో ఏమేం కావాలి అన్ని కూడా వాళ్ళే అమ్మొచ్చిందండి. దేవుడికి ఏమొచ్చింది? నీకు వచ్చిన దాని నాకు బాగా ఉన్నాడా? ఏమాడు? బుద్ధి లేని కుమారులారా మీరు చేయించినవేమి? ఇది ఏంటి? నా దేవుడి యొక్క దేవాలయమే కానీ దొంగల గృహం కానీ. మందిరంలో ఏమైపోయినాయి? వ్యాపారాలు ఎక్కువ. ఏ వ్యాపారాలు ఎక్కువైపోయినామా? ప్రతి మందిరంలోనే పెళ్లి మందిరమే. వివాహం ఎక్కడ చేయాలి? ఎక్కడ చేయాలమ్మా? ఆ చచ్చిపోతే ప్రార్థన, పుడితే ప్రార్థన. ఒకదానికి దేవుడి సమయంలో ప్రతి దానికి ప్రార్థన కాలం చెప్పడేమని ఒకదానికి ఒక వాక్యం చెప్పలే చెప్పడా? ఎవరైనా పుట్టినరోజు చేసుకున్నాం అనుకో, అక్కడ ఏ వాక్యం చెప్పాలి? బైబిల్ అంతా ఒక వాక్యం కనపడుతుంది మనకి. ఏ వాక్యం కనపడతాం? పుట్టినరోజు ప్రతి సార్లు ఏ వాక్యం చెప్తాడు? సామెతల్లో 22 నడుపుతాడు, బాలు నడవాల్సిన త్రోవలో నడవాలి అది చెప్తారు ప్రతి వాక్యం. క్రిస్మస్ ప్రతి దాంట్లో చెప్తాడు. క్రిస్మస్ ఏం చెప్తాడు? కీర్తనలు లోక సువార్తలు 2వ అధ్యాయం చెప్తాడు, దావీదు పట్టణం రక్షకుడు దేవుడు. వాక్యం అంటే ఒక దాని కొరకు కాదు. అది కానీ ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఎప్పుడు ఏ వాక్యం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. చచ్చిపోయినప్పుడు ఒక వాక్యము, బతుకున్నప్పుడు వాక్యము, నడుస్తున్నప్పుడు వాక్యము, కొడుకున్నప్పుడు వాక్యం, సమస్తానికి దేవుడు ఒక వాక్యమే ఇచ్చాడు. మనం ఏం చేస్తాం? ఈరోజు ఒక్కో పార్టీకి ఒక వాక్యం, ఒక్కో మనుషులకు ఒక వాక్యం. గృహప్రవేశం చేయాలి అక్కడ వాక్యం, మృతి పొందినప్పుడు ఒక వాక్యం. దేవుడు ఎక్కడికి వాక్యం చెప్పాడు పోనీ? ఈ వాక్యం మృతుల కొరకు రాస్తాడు పోనీ? ఈ వాక్యం గృహప్రవేశం చేయమని దేవుడు చెప్పాడా? చాలా మంది బుద్ధి లేదు, సేవకులు బుద్ధి లేని వారు ఎక్కువ పిలవచ్చు. దేవుడు పిలుచుకున్న వారు ఒక్కరైతే మనిషిని ఏర్పరచుకున్న 100 మంది. అందుకే దేవుడు చెప్పాడు కదా,
100 గొర్రెల్లో ఏమైపోయామా, ఒక గొర్రె తప్పిపోయింది, 99 గొర్రెలు ఒక దగ్గర ఉండిపోయింది. అంటే ఏం చేస్తుంది అక్కడ తన వాక్య ప్రకారం చూడండి, ఆ 99 ఒకటి అయిపోయి ఒకదాన్ని వెలివేసేశారు. ఎందుకు తెలుసా? నిన్ను ఎవరు కాపాడుతానో చూస్తాను. నువ్వు దేవుడు దేవుడు అన్నా కదా, నిన్ను ఎవరు కాపాడుతానో చూస్తాను. నువ్వు అంత మాటలు ఏసై చేస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ఆశ్రయిస్తాడని చెప్పి అన్నా కదా, నిన్ను ఎవరు కాపాడుతాడని ఆ 99 మంది కుట్రపండి ఆయన ఒక్కరిని వేరు చేసేసాడు. చెల్లిగా నువ్వు భక్తి విశ్వాసం ఉండు, నేను ఏరు చేసేస్తాను. ఆత్మవిశ్వాసం నువ్వు అందరూ ఏదో ఉంటావు. మందుల్లోకి వెళ్ళి చాలా మంది సొలుగులు చెప్పుకుంటుంటారు. భక్తి లాంటిది, నా భక్తి లాంటి మా ఇంటి పక్కల గురించి, ఇంటి ముందుల గురించి, వాళ్ళ గురించి, ఏళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎందుకు పనికి రాకుండా పోతాను. బావా, మందులం అంటే తగినమైంది కాదు, మార్చమనేది వాక్యం చెప్పిన ప్రకారముగా అనేకమైన జీవితాన్ని వాక్యం మార్చిందండి. ఇక దీనికి వాక్య ప్రకారం చూసుకుని నేను మాట్లాడుచున్న మాట 4వ వచనం, వారు సిగ్గుమైన వారు కఠినహృదయమై ఉన్నారు, దేనికి మహిమ కలిగిన గాక. ఆ హృదయం ఎంతమైనవా? కఠినమైన. ఎవరి హృదయము? వారి హృదయము చాలా కఠినమైన. కొంతమంది అనుకున్నారంట, నేను చచ్చిపోతూ వేస్తాను. ఎందుకు తెలుసా? సౌలు చేసే నీచమైన పనులు చాలా మంది బయట చెప్పుకోలేక, సౌలు చేసేది చాలా మంది ఎవరు చెప్పుకో తెలియదు. అంటే సౌలు అంటే ఆ దేశానికి రాజు కదా, పరిపాలన చేసేవాడు కదా, అతనికి ఎదురించేవాడు ఎవరు లేడా, అతను మార్చుడు ఎవరు లేరని ఆ ప్రజలందరూ కూడా ఏడుస్తూ రోధిస్తూ ఆ కఠినాస్తున్న మార్చుడు ఎవరు లేరు 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 ఏడుస్తుంటే ఏమన్నారు? ఎవరు లేరని మీరు ఎందుకు అనుకున్నారు? ఎవరున్నారు? ఇటువంటి మూర్ఖుని మార్చగలిగేవాడు ఎవరున్నారమ్మా? మన ప్రభువు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. లేదా మాట్లాడే మాట ప్రార్థన చేయి, వాడు పొంచి సిగరిస్తాడు దేవుడు. ప్రార్థన చేయి, పాడైపోయిన పంటను బాగు చేసి 2 కోట్ల దేవుడు ఆశ్రయిస్తాడు. ఆశ్రయించడా? నా వల్ల అవదనుకుంటున్నావా? అయ్యేలా దేవుడు చేస్తాడు. వాళ్ళు ఏమన్నారు? సహనం ఉంటారు, ఓర్పు ఉండాలి, పదే దెబ్బ తగిలినా లెగిస్తూనే ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా దేవుడితో పోరాడాలి. మన దేవుడు చాలా గొప్పవాడు. పోరాడాలి దేవుడితో. పడిపోయినా ప్రార్థించు, బాధలు వచ్చినా ప్రార్థించు, శ్రమలు వచ్చినా ప్రార్థించు. ఒకరోజు దేవుడు నీకు ఏమిస్తాడు? అవన్నిటిలో వచ్చి విడుదల దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు వాక్యం ఎక్కువైపోతున్నాం. బాధ కలిగించే వాక్యం, ఉదయానికి వినిపించే వాక్యాలు లేవు, స్టాటస్లు పనికొచ్చే వాక్యాలు ఎక్కువైపోతున్నాయి. ఇలా చాలా మంది స్టాటస్లో స్టోరీలు పెట్టేసుకుంటాం, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టేస్తారేమో, కానీ ఉదయంలో పెట్టుకుంటారు వాక్యం. వాక్యం అంటే మొబైల్ ఫోన్ కాదు, వాక్యం అంటే టీవీ కాదు. కొంతమంది సేవకులు అంటారా టీవీ చూడదంటారు, ఫోన్ ఆడదంటారు. మరి ఫోన్లో కనపడుతున్నాం, ఇన్స్టాగ్రామ్ ఆడుతుంటారు, మన ఇన్స్టాగ్రామ్ లో కనపడుతున్నాం. సోషల్ మీడియాలో ఈరోజు సేవకులు లేరు, ఉన్నారా? ఎక్కడో హైదరాబాద్లో చేసే సేవకులు మనకెక్కడ తెలుస్తుందంటే ఈ ఫోన్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంది. ఇలా తెలిస్తే నీకు కదా అది మొహం ఏంటో వేసా. సోషల్ మీడియా మంచి ఉందే, చెడు ఉంది. దాన్ని ఎక్కువ శాతం మనం ఏం చేస్తున్నా? టీవీ చూడు, సినిమా చూడు, పనికి రాని సినిమా చూడు, పనికొచ్చే సినిమా చూడు. కుటుంబాన్ని బాగు చేసే సినిమా చాలా ఈరోజు లేవా? మనం ఏం చేస్తున్నాం? ప్రేమలో తల్లిదండ్రులు కొట్టేస్తాం, కుటుంబాన్ని ఎడదీసేస్తాం, ఆ సినిమా చూస్తాం. దేవుడే చెప్పాడు, అది ఏదైనా మంచిదైతే నువ్వు చూడు అని వాక్యం చెప్పింది. జరగదా? సినిమా చూడదని దేవుడు చెప్పలేదు, వాక్యం చెప్పలేదు. చెడ్డ వాటినే చూడము, మంచిదాన్ని చూడు, పర్లే. సినిమాల్లో కూడా చాలా మంచి ఉన్నాయి లేవా? కుటుంబాన్ని దిద్దుతాం, లేదంటే తల్లిదండ్రులు పోతే మళ్ళీ కలపడము, సహోదరుని కలపడము, భార్య భర్తను కలపడము అని సినిమాలు చాలా ఉన్నాయి. అటువంటి చూడు, అంతేగాని జీవితాలు పాడైపోయి చూడు. చూడచా ఎంత దయగలంటే టీవీ చూడకుండా టీవీలో వాకింగ్ చెప్తున్నాను, నేను చూడకుండా మానేలైతే మనిషిని మెప్పించేది కాదు, దేవుణ్ణి ఆశ్రయించడం కలిగిన వాక్యం మనము చెప్పాలి. దీని యొక్క వాక్య ప్రకారంగా ఇది చాలా మంది కొంచెం బాధాకరమైన మాట చేస్తాం. నేను ఎక్కడ పరిచయం చేస్తున్నా, ఇన్ని గ్రామాలు పరిచయం చేస్తున్నా, ఎక్కడ కూడా ఆటంకాలన్నా
ఈ గ్రామంలో దేవుని వాక్యం ప్రకారం పరిచయం చేస్తుంటే ప్రాంతానికి వెళ్ళేవారు. తాగుబోతునుకో ఆ తాగేసి అలాగే చేస్తానికి వచ్చు, అది అన్నికో దేవుడిని నిలువ చేసానికి వచ్చు. ఆదివారం సంఘంలో బైబిల్ ఉంటుంది, అది కుటుంబాన్ని దేవుడి వైపు వెళ్తారు. నేను ఎప్పుడు చూడలే, మంగళవారం నేను వాక్యం చెప్పలే, కింద ఉన్నాను. దేవుడు వాక్యం ప్రకారం తల్లి వాక్యం చెప్పింది, కొంచెం బాధ కలిగింది. ఏం చేస్తా, వారు ప్రార్థనకి వెళ్ళేవారే కదా. వాక్యం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇంట్లో టీవీ, దానివల్ల నాకేం నష్టం అవుతుందా? మనకేం నష్టం అవుతాయా? దేవుడు యొక్క వాక్య ప్రకారంగా వెళ్ళి అడుగుదాం అనుకోండి. ఎందుకంటే వాక్య ప్రార్థన చేసింది, దేవుడు ఆపేశాడు. నేనున్న దేనికి నువ్వు కోప్పడుకో, నీ పని చేసుకో, నా పని నేను చేస్తానని దేవుడి యొక్క వాక్య ప్రకారంగా వాక్యంతో దేవుడు మాట్లాడు. నా ప్రాణం యెహోవాను సన్నిధించుము అంటే ప్రార్థనకి వెళ్ళాలనుకో అనుకోవచ్చు. ఒకవేళ మద్యం తాగేసి ఎవరో తాగేసి ఏదో పాట పెట్టుకున్నారు కదా అనుకోవచ్చు. వారు ఏం చేస్తున్నారు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే. ఎవరైతే పురుషులుగా స్త్రీలే, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, మందిరానికి వెళ్తారు. వాళ్ళు దేనికి వెళ్తారో తెలియదు మరి నాకైతే. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారో లేకపోతే అక్కడ యాత్రయాత్రకి వెళ్తారో అక్కడ ఏం జాతకి వెళ్తారో తెలియదు. కానీ దేవుడు వాక్యముకి ఎదురు వచ్చిన వాడు ఎవరితో నిలబడడు. అది ఎంత పెద్ద మగోడైనా, నువ్వెంత పెద్ద దానివైనా, నీ కుటుంబం ఎంత పెద్దదైనా, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్దదైనా, నా దేవుడి వాక్యం ఎంత ఉన్నా కానీ మిమ్మల్ని అందరం పడగొట్టే శక్తి నా వాక్యానికి ఉందా లేదా? శత్రువుని ప్రేమించమని దేవుడు చెప్పాడు. దేవుడు వాక్యం చెప్పింది, నేను ఎప్పుడు కూడా సంఘం క్షేమం కావాలి ప్రభా, నాకు సంఘం అభివృద్ధి కావాలి ప్రభా, మానేసి వచ్చాను ప్రభా, నాకు సంఘం పెద్దలైపోవాలి ప్రభా. ఎప్పుడు ప్రార్థన చేస్తాను చేయను ప్రభా. ఒక్కరున్న నాకు చాలు, 10,000 మంది ఉన్నసలే నీతిమంతులు ఒక్కరు ఉంటే నాకు చాలు ప్రభా. అంటే నీతిమంతులు ఒకరు చాలు నాకు. తల్లిదండ్రుల మాట ఎక్కువ ఆడతారు కదా, నీళ్ళంతా ఉన్నది వచ్చిన ఉంటే నీతిమంతులు ఉండదు కదా. వాక్యం మీద తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నా నాకు అనవసరం. వాక్యం మీద తెలిసిన వాళ్ళు ఉంటే నాకు చాలు ప్రభా. ఇలా చాలా మంది అలాగే అయిపోరు. ప్రార్థనకి వెళ్తారు కానీ వాక్యం తెలియాలి, ప్రార్థనకి వెళ్తారు కానీ దేవుడికి తెలియాలి. తెలుసా, సేవకులే తెలుసు. అందరూ కూడా స్వానుభూతిగా చక్కగా సహోదర ప్రేమలు. మన సేవకులు పైకి నవ్వుతారు, లోన వేసుకుని ఉంటారు. సేవకుడు అంటే వాళ్ళు మా సంఘస్థులు కాదు కదా, వాళ్ళు ఎందుకు పంపించాలి? వాళ్ళ ప్రార్థన కాదు కదా, వాళ్ళు ఎందుకు పంపించాలి? ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాం. ప్రతి తల్లి తండ్రి సహోదరు కోసం ప్రార్థన చేస్తాం. అలా సంఘానికి రారు కదా, అలా ఆస్పత్రం కదా, ఆ కోసం ఎందుకు ప్రార్థన చేయాలనుకున్నాము చేస్తాం. ఎందుకు చేస్తా? ఇది దేవుని యొక్క ఆత్మచేత ఏర్పరిచింది కదా. మనుషుల కాదు, నశించుకుని వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. వారికి చివరి కోసం ఎప్పుడు ప్రార్థన చేయను. ఎవరి కోసం చేస్తా? ఏమి ఎవరైనా కోసం ఎక్కువ ప్రార్థన చేస్తా ప్రభా. ఆడపడి ఏదో సంపాదించుకుంటారు. ఎందుకు నాకు ఇస్తాను కాదు, వాళ్ళు ఎవరైతే బాధల్లో ఉన్నారో ఒక దెబ్బ తగిలిన వాడికి గాయమని తెలుస్తుంది లేదా? చాలా మంది నడిచిన చెప్పు వాడికి తెలియదు ఏమి బాధ. కాళ్ళు చేతులు పని చేసి నడిచిన చెప్పు తెలుసు. తెలుసా బాధ ఏంటో? మనిషి నుండికి ఎప్పుడు తెలియదు, మనిషి నుండికి ఎప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుసా? ఒక దినములో చాలా మంది ధనమును ఆశ్రయిస్తారు, చాలా మంది వాటిని ఆశ్రయిస్తారు ఏమో కానీ బంధువులను ఆశ్రయించడు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? మనిషిని నమ్మకం దేవుడు చెప్పలే, మనిషిని నమ్మని చెప్పాడు. బంధుత్వాలు దేవుడు చెప్పలే, చెప్పడా? బంధుత్వాలు కలుపుకోమని చెప్పాడు. ఇలా చాలా మంది బంధువులతో పని లేదా, స్నేహితులతో పని లేదా. దేవుడు ఏమన్నాడు? నేను మనుషుల్లో ఉన్నవాడిని, ఏ మనుషులు కూడా దూరం చేయకు, చేయచా అందరూ ప్రేమించు. దేవుడు ప్రేమ అంటే ఈరోజు చాలా మంది సేవకులు చెప్తారు, ఎవరు నమ్ముకో, మనుషులు నమ్ముకో, మనుషులు సావాసం చేయకు, బంధువులు నమ్ముకో. ఎవరు నమ్ముకుంటారు? నువ్వు కష్టంలో పడినప్పుడు ఏ బంధువు వస్తాడో నాడు ఎవడోనా? ఎవరు కొత్తగా ఎవరు రాకుండా ఉంటాడా? ఆ వాక్యం బాగా బానిస అయిపోతున్నాం, ఇంట్రెస్ట్ చేస్తాం. హాస్పిటల్ ఉన్నప్పుడు నేను ఎవరో పరిగెత్తకు వచ్చాడా అని నమ్ముకుంటావు నువ్వు. దేవుడు ఏం చెప్పాడు? కోపం రాకపోదని చెప్పాడు.
వాళ్ళ స్వార్థం లేకపోతుందని చెప్పారు. నీ వాక్యం చేత చాలా మంది స్వార్థాలు ఎక్కువైపోతున్నాయి. నీ వాక్యం చేత కుటుంబం వెళ్ళిపోతున్నాయి. నీ వాక్యం చేత భక్తులు వెళ్ళిపోతున్నారు. నీ వాక్యం చేత ఒకరికొకరికి స్వార్థాలు ఎక్కువైపోయి, అసలు ఎక్కువైపోయి, కోపాలు ఎక్కువైపోతున్నాయి. అయిపోతుందా? సేవకుడు ఏం చెప్పాలి? నిన్ను కాదు అన్న వాడు కూడా ప్రేమించాలి అని చెప్పాడు. మనం ఏం చెప్తున్నాం? నిన్ను కాదన్న వాడిని వదిలిపెట్టామని చెప్తున్నాం. చెప్తుందా? గమనించిన వాక్య ప్రకారముగా నువ్వు అక్కడ హాస్పిటల్లో అనుకో, నేను ఎవరు చూడకు రాలేదు. ఒక వాక్యం ఒక ఐగా చెప్పాను. ఏం చెప్పాను? నువ్వు ఒకవేళ హాస్పిటల్లో పోయినప్పుడు నేను ఎవరు చూడకు రాలే కదా, అది ఎవరు చూడకో అని చెప్పొచ్చా మాట? మనం ఏం చెప్పాలి? అది ఎందుకు రాలేదేంటో, నీకు బాధ కలిగినట్టే వాడికి ఏదో సమస్య ఉందేమో అని చెప్తున్నా అనేసి ఈ ఐగలు ఏం చెప్తాడు? ఎమోషనల్ వాక్యం ఎక్కువైపోయింది. అవుతుందా? క్రైస్తవుని దొంగబాటు పట్టించింది ఎవరు తెలుసా? ఎవరున్నారు? సేవకులు. క్రైస్తవులు పాడపడే కారణం అన్యులు కాదు, ముస్లిమ్స్ కాదు, మనుషులు కాదు. ఎవరైతే బలిపెట్టి వాక్యం చెప్తారో అందరు కాదు, తగు మాత్రమైన వారి వల్లే చాలా సంఘాలు పాడైపోతున్నాయి. అవుతుందా? గద్దించుడు ఎవరు? ఒక స్త్రీ తప్పు చేస్తున్న సేవం చేసినా చూసిస్తున్నట్టు వెళ్ళిపోతున్నాడు. గద్దిస్తాడా? ఏమా నీకు పెళ్ళైన ఎందుకు డ్రెస్ వేసుకున్నావు అని చెప్పగల సేవకుడు? చెప్పడా? ఎందుకంటే ఆవిడ గద్దించాడంటే ఆ మళ్ళీ నా ప్రార్థనకి రాదేమో. తల్లి ఎవరో పిల్ల ఎవరో తెలుతులే. తాగుడికి తాగుడు కూడా తెలుతులే. తల్లి అయ్యే బాటలో, పిల్ల అయ్యే బాటలో, చచ్చిపోయి వస్తుంది కూడా అయ్యే బాటలో, సేవకురాలు కూడా అయ్యే బాటలో. బుద్ధి లేని కన్నికడ మార్పు చేయాలి. వాళ్ళకి జ్ఞానం లేదే. నువ్వు సేవకురాలువే కదా, సేవకుడు భార్యవే కదా, నువ్వు డ్రెస్ వేస్తున్నావు ఏంటి? సేవకుడు భార్య కూడా డ్రెస్లే. సంఘస్థులు కంటే ఇల్లు తెల్లాలకే భయం తెలుదు, భక్తి తెలుదు. సేవకుడు బట్టి ఏం చేయాలి? అమ్మకి ఎక్కువ సేవ కడుతుంది ఏంటి? ఆమె ఏంటి ఎలా కడుతుంది? కన్నీకి ఏం కలిగింది? అయితే నాకు పిల్ల అయితే నేను కూడా ఏం కట్టాలి? చేరే కట్టాలి. అది ఏమొస్తుంది అక్కడ? జ్ఞానం వస్తుంది. పిల్లని అమ్మగారు ఏం చేస్తా? డ్రెస్సులు పాపం పెరిగిపోతుంది. కారణం ఏంటి? దేనివల్ల? సాంకేతిక ఎక్కువైపోతుంది. కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒక స్త్రీ యొక్క నడకడ బట్టే పురుషుడు పాపములో పడుతుడు. వాక్యం చెప్తుంది, ఒక స్త్రీ వేసుకున్న వస్త్రాలు బట్టే ఒక పురుషుడు పాపములోకి దిగుతుడు. రిబక్క తల్లి మనకు కనపడుతుంది. ఇస్సాకు భార్య. అతని భర్తకి తప్ప తన అవయవము ఏ పురుషుడు కూడా చూపించిందా? ఈ కళ్ళు తప్ప, ఈ కళ్ళు గుడ్లు తప్ప ఎవరికైనా ఆ రిబక్కు స్త్రీ ఏ పురుషుడికైనా తన స్వరూపము చూపించిందా? చూపించింది. ఎందుకు? నేను దేవుని ఎందు నా ప్రియమైన భర్తకి లోబడి ఉంటున్నాను. చాలా మంది భార్యలు ఏం చేస్తారు? డ్రెస్సులు ఎక్కువైపోయింది. నా భర్త నాకు ప్రేమిస్తాడు, వేరే పని ప్రేమిస్తానంటే ఎప్పుడు చూసినా ఆ చెప్పుడు చుట్టూ వేసుకుని ఆ చిరిగిపోయి నైట్ లేసేసుకుని అంటే ఎవరు ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడా? సోకడా? చక్కగా గుణావతి స్త్రీగా ఉన్నావంటే నీ భర్తని ప్రేమిస్తాడు. పరిశుద్ధమైన కన్యకలుగా ఉండాలి మనం. అప్పుడు దేవుడు వస్తాడు, మనం ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చాలా మంది అవన స్త్రీలు చూస్తున్నారు. ప్రార్థనకు వచ్చే స్త్రీలు కూడా చాలా మంది ఏం చేస్తారు? డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారు. తప్పదు. వివాహమైన స్త్రీకి ఏం కావాలంట? చీరే అంటాము. దీనికి వాక్య ప్రకారం చూడండి. వివాహమైన స్త్రీకి ఏంటంట? అందము, చీరే. ఇంకా మేము చేసుకోకూడదు. ఏ డ్రెస్ కూడా అలంకరణ చేసుకోకూడదు, ఏది కూడా అలంకరణ చేసుకోకూడదు. ఒకటే ఆమెకు బ్రతికంత చీరే. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నీ జీవితం అంతా ఎలా ఉండాలి? ఒక స్త్రీకి చీర ఎంత ముఖ్యమో ఒక భక్తుడికి ఆత్మ కూడా అంతే ముఖ్యము. చాలా మంది అర్థమని చెప్తున్నారు. ఒక స్త్రీ డ్రెస్ చేసుకోవడం వల్ల తన భర్తకి ఎంత బాధ కలుగుతుందో కొంతమంది క్రైస్తువులు కూడా చెడు తలంతో చేయడం వల్ల దేవుడికి అంతే కోపం వస్తుంది. వస్తుందా? ఒక పురుషుడు చూడండి, ఆ భార్య వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళు పర్లే, పిల్లలు పుట్టిన తర్వాత డ్రెస్ చేసుకునే భర్తకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. వస్తుంది. అని ఏం చేస్తాడు? కంట్రోల్ చేయని చూస్తాడు. ఏంటంటే ఏమొస్తుంది? కోపం వచ్చేసి నీకు కాదంటాడు. దేవుడు కూడా వస్తుంది. నువ్వు నాలుగు వచ్చిన తర్వాత ఏమైపోదు? చెత్తతో కూడి ఉన్న ఏదుకుని ఎదుటి రాకూడదు. ఒక స్త్రీకి
చీర ఎంత అందమో ఒక కుమారుడికి పరిశుద్ధత కూడా అంతే ముఖ్యం. కనుక దేవుని బిడ్డలైన మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధంగా లోబడి ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఎన్ని ఆపద వచ్చిన దేవుడు వదలడా? నిన్ను మరవడం వదులుతాడా? మరవడి దేవుడు ఎదుబడి దేవుడు అన్నటువంటి ప్రభు అయినా ఆయన మాట జీవమైనది, ఆయన మాట చాలా బలమైనది. ఆయన మాటతో అగ్నిలో ఉన్నవాడిని లేపాడు, ఆయన మాటతో చెరసాలలో ఉన్నవాడిని విడుదల కలగజేశాడు, ఆయన మాటతో చచ్చిపోతున్న రాజుని బ్రతికించాడు, ఆయన మాటతో ఆస్తి అంతా పోయినా వ్యాధిగ్రస్తుడైన యోబుని మళ్ళీ లేవనెత్తాడు. లేవనెత్తేదా? సైతం వచ్చాట దేవుడు అన్నంట, నువ్వు చాలా తెలివైనవాడు, అందుకే నేను ఎప్పుడు అంటాను నీకేం కావాలంటే ఆయన వన్నీ చేసిన యోగుకి తినడానికి ఇచ్చావు, ఉండడానికి ఇచ్చావు, సుఖం ఇచ్చావు, సంతోషం ఇచ్చావు, బిడ్డలు ఇచ్చావు, ఐశ్వర్యం అంతా ఇచ్చావు, అవన్నీ అయితే నీకు నమ్మడాలని అంటావు. ఎవడొచ్చి? సైతం వచ్చి అయితే సరే అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి అని అంట. యోబు దగ్గరనే కొన్ని పాలు చేసేస్తున్నావు, అవన్నీ పోయినా కానీ యోబు నిన్నే నమ్మాలంటే ఆయన ఎలాంటి వాడు నిజమైన భక్తుడు అని నిరూపిస్తానని చెప్పాడు. ఏం చేసింది? దుష్టు అమ్మ వచ్చి దుష్టుడు చేసేసాడు, తన యావదాస్తి నాశనం చేసేసాడు లేదా తన కుటుంబాన్ని బాగు చేసేసాడు. తన జీవితం అంతా ఏమైపోయింది? కొనసాగుచ్చిన జీవితము నాశనం అయిపోయింది. ఎవరిదే? యోబు జీవితం. అప్పుడు ఏమన్నాడు? తన భార్య వచ్చి ఏమని తెలుసా? ఆ భార్య అనలేదు, ఆ భార్యలో ఉన్న దుష్టాత్మ వచ్చేమంది, ఎన్నాళ్ళు నువ్వు దేవుడు అంటావు, ఆయన లేడని చెప్పు అన్నాడంట. బుద్ధి లేదన్నా ఏమన్నాడు? అన్ని ఇచ్చిన దేవుడు తీసేసుకున్నాడు, తీసుకున్న దేవుడు మళ్ళీ ఏదో రోజు మళ్ళీ మనకే ఇస్తాడు. ఎవడా? మన బ్రతికి ఎప్పుడు ఒకలా ఉండదు, నీ స్థితి ఎప్పుడు ఒకలా ఉండదు, నీ జీవితం ఎప్పుడు ఒకలా ఉండదు, నీ మార్గం ఎప్పుడు ఒకలా ఉండదు. ఎప్పుడు ఎలా దేవుడు మారుస్తాడో నీకు నాకు కూడా తెలియదు. నవ్వుతూనే ఉంటాడు, ఏడుస్తాడు, ఏడ్చేవాడు ఏడ్చినట్టు నవ్వుతాడు. ఎప్పుడు ఎలా దేవుడు మారుస్తాడో తెలియదు. తెలుసా? ఎండిపోయిన చెట్టుకి ఎప్పుడు చిగురు వస్తుందో నీకు నాకు తెలియదు, దేవుడు తెలుసు. నిండున్నాను కూడా దేవుడు ఎప్పుడు ఎలా మారుస్తాడో తెలియదు, ఎప్పుడు లేపుతాడో తెలియదు. చాలా మంది అనుకుంటారు ఈ పని అయిపోయి ఇంతకు, ఈ బతుకు అయిపోయింది ఇంకెంతకు, ఇంతకు పనికిరాడు ఏం చేస్తాడు? ఫోన్ చేసేస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు? నీవే నాకు కావాలి అని దేవుడు ఏం చేస్తాడు? నేను పిలుచుకుంటాడు. బిడ్డారా, నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మోకాలించు, ప్రార్థించు, ఈ సమస్యలను తీరుస్తాడు. ఆ మోకాల ప్రార్థన దాని సింహాల గురించి తప్పించుతో నిన్ను దేవుడు తప్పిస్తాడు. ఆ మోకాల ప్రార్థన అపోస్తుల పౌలు శాస్త్రాల కింద బదలయ్యో నీ చుట్టూ ఉన్న బద్దకాలు బదల దేవుడు చేస్తాడు. నీ కుటుంబ సమస్యలు కావాలంటే మోకాల ప్రార్థన కావాలి. నీకు సంతానం కలగాలంటే మోకాల ప్రార్థన కావాలి. నీ జీవితం మారాలంటే మోకాల ప్రార్థన మారాలి. నీ బిడ్డలు మారాలంటే మోకాల ప్రార్థన కావాలి. నీ సమస్యలు కావాలంటే మోకాల ప్రార్థన కావాలి. నీకు ఇల్లు కావాలంటే మోకాల ప్రార్థన కావాలి. నీకు వివాహం అంటే మోకాల ప్రార్థన కావాలి. నీ బిడ్డలు త్రాగుబోతులు వ్యసనాలతో పడిన బిడ్డలు మారాలంటే మోకాల ప్రార్థన కావాలి. మోకాల ప్రార్థన ఏ గుండెని మార్చేదా? రాత్రి గుండెని మాంసం గుండెని మార్చింది ఆ ప్రార్థనే. ఏ ప్రార్థన? యెహోవా ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన, సతికిల ప్రార్థన, కొడుకునే ప్రార్థన, సోమర్థన ప్రార్థన. గమ్యానికి చేయాలి. ఏ గమ్యానికి? దేవుడి గమ్యానికి. చివరిగా దీనికి వాక్య ప్రకారముగా ఒక భార్య అంతా ప్రార్థన చేస్తుంది. భర్త ఏమో జోబు చేత త్రాగుతూ వాడతాం, భార్యను కొడతాం, అంత మాట్లాడేదంటాం. ఎప్పుడు చూసినంత బిడ్డలు లేదు, సంతానం లేదు. ఎప్పుడు ఆయన అతనికి ఏమీ ఆలోచన లేదంట. త్రాగడం, రావడము, పట్టడం అంతే స్థితిలో ఉండదంట. ఆ భార్య ఎప్పుడు చూస్తున్నా తను లేచిపోడంట. ఏంటి టైం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతులే, ఏంటి ఈ రాత్రి ప్రార్థన చేస్తుంది? ఏం చేస్తుంది అసలే? ఎక్కిందా, మెంటల్ ఎక్కిందా, ఏమి మెంటల్ చేయకుందని ఆ భర్తకి ఏం కలిగిందంట? ఏ ఆలోచన కలిగి అదే రాత్రికి నేను రోజు చూస్తానంట. ఉదయకాల రాత్రి 3 గంటలకు లేచంట ప్రార్థన చేస్తున్నా. ఏం ప్రార్థన చేస్తుంది? నా భర్త చచ్చిపోవాలి, నా భర్త మారిపోవడం కాదు, ప్రభు నా భర్తలో ఉన్న అపవాది కావాలి. నా భర్త మంచివాడు, నా భర్త చెడవాడు అంటే నా భర్త మంచివాడు, కానీ తనలో ఉన్న అపవాదే ఏం చేస్తుంది? నేను ప్రార్థన చేస్తున్నా కనుక ఆ అపవాది నాలోకి రాలేక ఎవరికి వెళ్ళిపోద్ది? నా
నా భర్తలోకి వెళ్ళిపోయి నిన్ను నన్ను వేరు చేద్దామని చూస్తుంది ప్రభు అని ప్రార్థన చేస్తుందంట. ఎలాగా కూర్చునో పడుకునో కాదు, మోకాలు ప్రార్థన. ఇంకా 10 నిమిషాలు కాదు, 1 సెకండ్ చేసిందంటే. నా భర్తను మార్చట్లే, నా భర్తను కొట్టుకోవడం లేమన్నదే, నా భర్తలో ఉన్న అపవాది తీసివేయి అని చేస్తున్నాను. అదే ప్రార్థన చేస్తున్నాను. టైమింగ్ 3 గంటలు రాత్రి కాసం పడుకునే ముందు, లేచిన తర్వాత అదే గల సమయం కూడా ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను. ఒకనాడు చూసి భర్త అలాగే చూసి 2 నెలల తర్వాత అంట భార్య లెక్కుందని భర్త లేచిపోయిందంట. ఆమె మార్గంలో ఆమె ఉన్న స్థలంలోని ఆమె ఎప్పుడు చేసుకున్న స్థలంలోకి వెళ్ళి ఏం చేస్తారంట, మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చేసే ప్రార్థన ఏం చేసింది, ఆయన ఉన్న స్థలంలోకి దేవుడు తీసుకొచ్చాడు. నీ భర్త కూడా ఎందుకు పనికిరాని మార్గాలు తిరుగుతున్నాడా, మోకరించి ప్రార్థన చేయి, నీ స్థలంలో ప్రార్థన చేసుకోవాలి. భార్యకి బతమానం లేదు. నా పెద్దలు కదా, నా పెద్దలు కొంతమంది విదేశాలు వెళ్తారమ్మా. చాలా మంది విదేశాలు, చాలా మంది విదేశాలు వెళ్తారు. అది ఇంటికి వెళ్తాడు వెళ్ళాక విదేశాలు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు, అక్కడ వచ్చే నెలచిసార్లు ఏం భర్త కడతారా, భర్త కట్టరు. కొడుకులకి కట్టేసి ఏం చేస్తారో, జులాతిరిగి ఎక్కువైపోయిన కొడుకులకి, ఎవరొస్తరికి జులాతిరిగి ఎక్కువైపోయి, ఇదిగో టైం టు టైం, నైట్ టు టైం టేబుల్ వేసేస్తుంటే అది సిగరెట్లు కాల్ చేసి తాగేసి బళ్ళు కొడేసి ఇష్టం వచ్చిన చేసేసి ఏం చేస్తారో, తల్లి వచ్చినప్పుడు కొన్నిళ్ళు కూడా అవునా. పెద్ద పాడైపోతున్న కారణం అంటే చెడు స్నేహం వల్ల పాడవడం, ఇంటి పక్కల వల్ల పాడవడం, ఇంటి ముందు వల్ల పాడవడం. మన చెట్టు మంచిదైతే ఎన్ని చెట్లు వచ్చినా మంచిగానే ఉంటుంది. ఒకరి వల్ల ఎవరు పాడవడం కదా, నువ్వే పాడు చేస్తుంది. ఒక తల్లి ఒక బిడ్డ పాడు చేస్తుంది. తండ్రి ఎప్పుడు చూస్తే ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తాడు, కుటుంబాన్ని పోషించాలి, రెక్కల మొక్కలు చేసుకుని కష్టపడుతూ ఏడుస్తూ ఒకరే కలుస్తాం. మనకు వీడియో చూస్తాం. తల్లి తండ్రి పెంచిన చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి పెంచిన ప్రేమ గుర్తులేదు వాళ్ళకి. మధ్యలో ఒక గొట్టంగాడి పరిచయమయ్యాడు. ఆ ప్రేమ ముందు తల్లి తండ్రి ప్రేమ కోల్పోయింది. ఆ తల్లి తండ్రిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూతురు కాలు పెట్టుకుని, అమ్మను మా వైపు వచ్చే నీకు మంచి వాడిని చేస్తా, దేవునికి వాక్య ప్రకారం చూడండి, నువ్వు ఏ పాటలు కొనుక్కున్నా నీ తల్లి తండ్రి వద్దరా, నువ్వేం కావాలని కొనిస్తారు. కానీ వివాహం అన్నప్పుడు చూడండి, అని వద్దు అనే కారణం ఏంటి, నువ్వు ఎన్ని చేసినా వద్దు అన్న మాట తల్లిదండ్రుల నుంచి రాదు అసలు. కానీ ఇక్కడ ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచించావా? అదేమో మంచి చెప్తున్నాడు, వీడేమో మాయ నాకు చెప్తుంది. ఏం చేస్తున్నాడు, లైఫ్ పంచుకుని ఆ తల్లి తండ్రి కాళ్ళ మీద అడిగిపోయి ఏడుస్తూ, అమ్మా మా వైపు వచ్చామా, నీకు మంచి వాడిని చేస్తాం, నీకేం కాదు ఇస్తాం అని ఏడ్చినా కానీ మన తల్లి కొట్టు ఆ దగ్గరికి వెళ్ళిపోయిందేమో కానీ తల్లి తండ్రి వచ్చినా దేవుడు అంటే నువ్వు ఎలాగైతే గర్వంగా వెళ్ళిపోయావో ఆ గర్వంతో మళ్ళీ అంత తిరిగి దేవుడు తీసుకొస్తాడు. తీసుకురాడా? చాలా మంది ఆడుతో నాకు పని ఏంటి, ఈడుతో నాకు పని ఏంటి, ఆడుతో నా పని ఏంటి, నా భర్తతో నా పని ఏంటి, నా భార్యతో నా పని ఏంటి, ఏళ్ళతో నా పని ఏంటి, నా అన్నితో నా తమ్ముతో పని లేకుండా ఎవడో కూడా ఏదో గురించి నీకు పని పాడవచ్చు. పడదా? ఎప్పుడు ఎవరి సాయం కలిగితే దేవుడు అన్నాడు, ఏమి అక్కడికి నేను రాను, మనిషిని పంపిస్తాను. దేవుడు వస్తానని చెప్పాడా? పాత నిబంధనలో దేవుడు వచ్చి వాళ్ళకి అనేకమైన కార్యాలు చేస్తాడు. కొత్త నిబంధన ఏం చెప్పాడు, నా తోటి వాడిని మీ ఎంతనే పంపిస్తానని దేవుడు చెప్పాడు కదా. ఇశ్రాయేలు కష్టం కలిగి దేవుడు వచ్చాడా? ఎవరు వచ్చాడు? సేవకులు పంపించాడు. మనిషి వచ్చాడు అక్కడ, దేవుడు వచ్చాడా? నీకు కష్టం అంటే మనిషే రావాలి, ఆ మనిషి దేవుడై ఉన్నాడు కనుక ఏ మనిషిని కూడా ద్వేషించుకో, ఏ బంధువుని కూడా వదిలిపెట్టుకో. నీకు అపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయి. ఒకవేళ నీకు ఎవరైనా విరోధిగా ఉన్నా నాకు ప్రేమించు, ఎవరిని వదులుకోకు. నేను అలా ఉన్నప్పుడు నాకు చూస్తాక రాలేక కదా, నాకు ఎవరు సాయం చేయలేక కదా, అప్పుడు నాకు ఎవరు సాయం చేయలేక అనుకున్నామంటే ఎందుకు పనికిరాకుండా పోతాం. ఆ దేవుడు వచ్చి నేను ఎవరు పోయి చేతనా? ఆ దేవుడు కూడా రావడానికి కొత్తదా? ఎందుకు? మనిషిని ఉదేశిన వాడు దేవుని ఎప్పుడు చేరడు. చేరతాడా? చేరతాడు తల్లి, చేరతాడు. అబ్రహాము చాలా మంది వాక్యం చేసుకోండి, అబ్రహాం అన్ని వదిలేస్తున్నాడు. ఏం వదిలేస్తాడు? బంధువులను వదలలే, వదిలాడా? స్నేహితులు వదిలాడా?
ఏం వదిలాడు? ఐశ్వర్యం ఉంటే వదిలాడు. బంధువులు ప్రేమించాడు అబ్రహాము, బంధువులు గెలిపించాడు, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేస్తాడు, అన్ని చేస్తా అబ్రహాము. ఒక్కటే వదిలాడు. ఏం వదిలాడు? తన యావత్ ఆస్తి వదిలాడేమో కానీ బంధుత్వాలు వదిలాడా? వాక్యం ఎక్కడ చెప్పిందా? అబ్రహాం అంటే ఎక్కడ చేస్తాడు? ఏమని చేస్తాడు? అబ్రహాం మీద ఒకటే వదిలాడు, ఐశ్వర్యం ఒకటే వదిలాడు. మనుషుల మాటకు లోపడేవాడు, మనుషులతో నడిచేవాడు, మనుషులు ఏం చెప్తే చేసేవాడు. కానీ చాలా మంది ఏం చెప్తారు, ఈ మాటలకే బానిసైపోయి అబ్రహాం అన్ని వదిలేస్తాడు కనుక నేను కూడా ఏం వదిలేస్తావు? అబ్రహాము ధనం వదిలేస్తాను, వదులుతున్నావా? సరే వదిలేస్తావు, బంధువులు వదిలేస్తావు, స్నేహితులు వదిలేస్తావు, అన్నీ వదిలేస్తాయి. కానీ సంపద వదిలేడు. ఏం వదలే? మనం పాపాన్ని వెంటాడచ్చు. ధనము పాపము, ధనము సర్పము, ధనము నీకు అనారోగ్యం చేస్తుంది, ధనము నీకు ఏం చేస్తుంది? జబ్బులు పాలు చేస్తుంది. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చింది కనుక మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరిగి చూడాలి. ఒక్కసారి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ఎప్పుడైనా కానీ నా సహోదరుని మోసం చేశారు కదా, ఎందుకలా సాయం చేయాలనుకున్నాడా? ఏం అనుకోడు, నా వల్ల ఎవరికి ఏదైనా హాని కలగకూడదు, నేను ఎవరికైనా సాయమే చేయాలి. కానీ నన్ను కొట్టిన అనుకుని ఏం చేయాలి? మెచ్చించేవాడిని చేయగానే మనం ఏం చేయకూడదు? పట్టకూడదు. యెహోవా చేసే కార్యాలు జ్ఞాపకం చేస్తుంది. ఎవరిని వదులుకూడదు. చాలా మందికి కళ్ళు ఇక్కడే ఉంటాయి అనుకుంటా, కాదు ఇక్కడ ఎక్కేస్తాం కొన్నాళ్ళు. ఇక్కడ ఎక్కిన కొళ్ళు ఎందుకు వస్తాయి? ఇక్కడ ఉంటే కొళ్ళు మంచిది, ఇక్కడ పెడితే మంచిది కాదు. మంచిదా? చాలా మంది చూడండి, కొంచెం కడిగిన తర్వాత కొళ్ళు ఎత్తుకెక్కేసినట్లు. ఆ నెత్తికెక్కితే ఎక్కడ పడతారు? గోతులో పడతారు. నీకేంటి? నువ్వైనా మెతికెక్కకుండా శుభ్రంగా ఉండు. ఏం చేస్తారు చాలా మంది? కొంచెం కలిగిందంటే ఆడేంటి, ఈడేంటి, ఈడంతా, ఆడంతా అన్నాడు. ఎంత ఉన్నా నా ఒదిగి సంగమా ఒదిగి ఉంటుంది. ఒదుకుంటారు మనం, ఒదుగులేదు రోజున్నా. యెహోవాయందు ఒదుకున్న వారిని ఆశ్రయించబడదు. ఎవడైతే తగ్గించుకున్నాడో వాడి దేవుని దర్శించబడదు. మనుషుల మాటలకి, మనుషుల మాయ మాటలు లోబడిపోయాడంటే నీ జీవితం పాడైపో. బంధుత్వాలతో ఉండు, స్నేహితులతో ఉండు, అందరితో కలిసి ఉండు. ఏ బంధువుని, ఏ స్నేహితుని, ఏ మనిషిని కూడా దూరం చేసుకోవచ్చు. ఒంటరిగా ఉండమని దేంతో ఆత్మతో నీ శరీరానికి 10 మంది కావాలి. ఎందుకు తెలుసా? నీకు 10 సంవత్సరాలు వస్తే ఆ దేవుడు ఆ 10 మందిని పంపిస్తాడు. నువ్వు చనిపోతే నీ శ్వాసానికి దేవుడికి మోసుకెళ్ళు. నీ దేవుడు నీ హోమి మనుషుల్లో కలిగి తీసుకెళ్తావు. దేవుడు అన్నాడు మనుషులతో కలిసినాడు. ఎందుకు? నేను దేవుని హోమని కనుక ప్రతి మనిషిలో నేనున్నాను, ప్రతి మనిషి నేనే ఉన్నాను, నేనే దేవుడే, నేనే నీ హోమని, నేనే మనిషి స్వరూపంగా ఉన్నాను కనుక ఏ మనిషిని కూడా నువ్వేం చేయకు, దూరము చేసుకో, వదిలిపెట్టుకోవచ్చు. మనుషులు చెప్తున్న మాటకే ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన తర్వాత చాలా మంది వాక్యానికి బాధితులైపోయి బంధువులకి వేస్తారు. వస్తారా? స్నేహితులకి వేస్తలే, ఎవరికి వేస్తలే. దేవుడే దేవుడే దేవుడు అంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు ఒకసారి ఆలోచించుకో. నువ్వు అన్ని వదిలేమని చెప్పాడు కానీ, నీ పాపం వదిలేమని చెప్పాడేమో కానీ మనుషులు మన దేవుడు చెప్పలేదు. వదిలేమని చెప్పాడా? నవాబు నువ్వు ఒక్కగలమని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు అమ్మ తల్లి? నీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకురామని చెప్పాడు. నవాబు ఏం చేశాడు? అందరినీ తీసుకొద్దాం ప్రయత్నం చేశాడు. పిచ్చగాడి కింద ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నాడు. ఏమడుకున్నాడు? ఇదిగో దేవుడు రాకడ సమీపమైన దినములు వస్తున్నాయి కనుక మీరందరూ కూడా ఆయన వాడలోకి ఎక్కండి. వాడంటే బైబిల్. ఈ బైబిల్లో ఎవరైతే కూర్చున్నారో వారందరూ కూడా ఆయన రాకడ దినములు రక్షించబడుతుంది. వాక్యం ఉండవలసింది ఇంట్లో కాదు, వాక్యం ఉండవలసింది చేతులు కాదు. అనుదినము చదువుకున్న వాక్యం నీ జీవితం పనికిరాదు. ఏం చేయాలి? చదువుకున్న వాక్యం నీ హృదయంలో భద్రపరచుకోవాలి. వెళ్ళిన సంఘంలో ప్రార్థన చేసి వచ్చేతం కాదు, ఆ వెళ్ళిన వాక్యంలో నువ్వు పాటించాలి. అప్పుడు దేవుడిని దీవిస్తాడు. సదాకాలం నీకు నీ పిల్లకి వెళ్ళవేళ తోడేంటి దీవించి ఆశ్రయించి నడిపించబడిన గాక. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.